సత్యం గారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఆ ఉమ్, క్రైసిస్ యొక్క ప్రభావం ఉంటుంది. ఉమ్, ఎందుకంటే ఇన్కమ్స్ లేనప్పుడు, ఇండస్ట్రీస్ సక్రమంగా నడవనప్పుడు, లేదా జీతాలు ఇవ్వలేనప్పుడు, ఇటువంటి ఏ సమస్యలు వచ్చినా, లాకౌట్ ప్రకటించినప్పుడు, ఇటువంటి ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యలు ఉంటాయి. ఇంకా ఆ వార్తలు ఏం పెద్దగా ఇంకా స్ప్రెడ్ కాలేదు. ఇవన్నీ మూతపడ్డాయి ఇటువంటి అనేది. అప్పుడప్పుడు ఉక్రెయిన్ మిజైల్స్ దాకినప్పుడు అప్పుడోటి అక్కడోటి అక్కడోటి దెబ్బతింటుందన్న వార్తలు వస్తున్నాయి తప్ప ఉమ్. మాసివ్గా ఎవాక్యుయేషన్ చేసి రష్యాను వదిలిపెట్టిపోతున్నట్టుగా అటువంటి పరిస్థితి ఏం లేవు రష్యాలో ఇప్పటివరకు. ఎకనామిక్ ఇండికేటర్స్ అయితే లేవు. సత్యం గారు, రష్యా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని, అయితే ఆంక్షలను తట్టుకుంటామని క్రెమ్లిన్ చెబుతుంది. అయితే ఇందులో ఇక ఎంతవరకు నిజం ఉందంటారు? ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఈ మేకపోతు గాంభీర్యం వెనక దాగున్న అసలు ఆర్థిక వాస్తవాలు ఏమిటి సత్యం గారు? సహజమే. వాళ్ళకు ఉమ్, ఒక నామినల్ జీడిఎఫ్ అయితే $3 ట్రిలియన్ ఉంది. త్రిబుల్ పి ప్రకారం అయితే $7 ట్రిలియన్ ఉంది. ఇంకెక్కువ ఉంది, $8 ట్రిలియన్ ఉంది. అంటే కొనుగోలు శక్తి ప్రకారం. కాబట్టి వాళ్ళని కాపాడుకునేందుకు ఈ ఎకానమీ సరిపోద్ది. టోటల్ జనాభా 14 కోట్లే. ఉమ్, తర్వాత ఇంకోటి, నేచురల్ రిసోర్సెస్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సరిపోయిన నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. వాటిని ఎట్లా కబలించాలని ఇతర దేశాలు చూస్తున్నాయి. కాబట్టి ఆ ఆస్పెక్ట్లు ఇబ్బంది లేవు. కానీ లేబర్ షార్టేజ్ ఉంది, స్కిల్డ్ పర్సన్స్ షార్టేజ్ ఉంది. తర్వాత ఫ్రీ ట్రేడ్ ఇంకా ముందుకు పోవాలన్నటువంటి ఉద్దేశంలో ఉంది. 4 ఏళ్ల నుంచి దరిదాపు అమెరికా నాటో మీద యుద్ధం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అది కూడా బర్డన్ అవుతుంది. సహజంగానే ఎప్పుడైనా యుద్ధం చేస్తే పీపుల్స్ వెల్ఫేర్ తగ్గుతుంది, వెల్ఫేర్ యాక్టివిటీస్ తగ్గుతాయి. సహజంగానే బడ్జెట్ రక్షణ వైపు మళ్లించాల్సి వస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ జనరల్ ఫెనామినా ఉంది. యుద్ధం చేసే దేశాల మీద ఇంకెక్కువ ఉంటుంది. సత్యం గారు, రష్యా ప్రస్తుతం స్టాగ్ఫ్లేషన్ అంటే ఆర్థిక మందగనం కావచ్చు, ఇటు అధిక ధరల ముప్పును ఎదుర్కొంటుందని అంచనాలు అయితే వస్తున్నాయి, సమాచారం అందుతుంది. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఈ స్థితి నుంచి రష్యా త్వరగా కోలుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా సత్యం గారు? ఇది ఇది భారతదేశం, చైనా తప్ప ఉమ్, ప్రపంచవ్యాప్తంగా గ్రోత్ రేటు 0 నుంచి 3% మధ్య ఉంది. ఈవెన్ అమెరికాది కూడా బిలో 2% గ్రోత్ రేట్ ఉంది. రష్యాది 1% గ్రోత్ రేట్ ఉంది. మిగతా యూరప్ దేశాలు కూడా 1 to 3% గ్రోత్ రేట్సే ఉన్నాయి. అంటే గ్రోత్ రేటు మందగించినాయి. అదే భారతదేశానికి 6.5 ఉంది, చైనాది అరౌండ్ 5.5 ఉంది. ఈ 2 దేశాలు తప్ప మిగతా దేశాలు అన్నీ కూడా ఏదో చిన్న చిన్న దేశాలు వదిలేస్తే జనరల్గా ప్రపంచం మొత్తం కూడా మందగమనంలో ఉంది. ఉమ్. తర్వాత యూరప్, అమెరికాది ఇంకొంత మందగమనంలో ఉంది. కాబట్టి వరల్డ్ ట్రేడే ఈ పరిస్థితులు ఉంది. కాబట్టి సహజంగానే ఎదుగుదల లేని ఆర్థిక వ్యవస్థలు, స్టాగ్ఫ్లేషన్లో ఈ ఆర్థిక వ్యవస్థలు కొనసాగుతున్నాయి. నిజమే అది. సత్యం గారు, అయితే ఉక్రెయిన్ తన దాడుల వ్యూహాన్ని మార్చి ఇప్పుడు కొత్తగా రష్యా వాణిజ్య రంగాన్ని టార్గెట్ చేయడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏమిటి? కేవలం సైనిక స్థావరాలనే కాకుండా వ్యాపార గోదాములపైన దాడులు చేయడం యుద్ధాన్ని ఏ దిశకు తీసుకెళ్తుంది? ఇప్పుడు సైనిక సంక్షోభం కాకుండా ఆర్థిక సంక్షోభాలకు నెట్టాలనేది అమెరికా యొక్క టార్గెట్. కాబట్టి అటువంటి వాడి మీద, వాణిజ్య సముదాయాల మీద దాడి చేస్తే సహజంగానే సప్లై చైన్స్ దిగిపోతాయి. సప్లై చైన్స్ దిగిపోయినప్పుడు ఇతర దేశాలకు ఎగుమతులు చేసేవి తగ్గుతాయి. స్వదేశంలో సప్లై తగ్గితే ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు జరుగుతున్న ఇది ఒక కొత్త వ్యూహం. కొత్త వ్యూహం. కాబట్టి ఇటువంటి వ్యూహాన్ని అమలు చేసి రష్యాని ఆర్థికంగా దివాళా దించాలని, అటు ఎగుమతులు లేకుండా చేయటం, ఇటు స్వదేశంలో కొరతలు సృష్టించడం, ఈ ద్విముఖ వ్యూహంతో వాళ్ళ రష్యాను సంక్షోభాలు నెట్టాలని అమెరికా, ఉక్రెయిన్ యొక్క వ్యూహం. అయితే ఇది ఆన్లైన్ రిటైల్ సంస్థల గోదాములపైన డ్రోన్ దాడుల వల్ల రష్యా అంతర్గత సరఫరా సప్లై చైన్ దెబ్బతింటుందంటారా సత్యం గారు? నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ సరఫరా ఆగిపోతే రష్యా మెట్రో నగరాల్లో ఎలాంటి ప్రజా తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందంటారు? అక్కడ ప్రజల తిరుగుబాటు అప్పుడే ఊహించలేము. ఎందుకంటే అక్కడ గట్టి ప్రతిపక్షాలు కూడా లేవు. పూర్తిగా ఆర్థిక వ్యవస్థ మీద, ప్రజల మీద పుతిన్ గ్రిప్ ఉంది. అటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. ఎప్పుడో ఒక 20 ఏళ్ల కింద చిన్న చిన్న ఆరోపణలు వచ్చేవి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో, ఈ దశాబ్ద కాలంలో పెద్దగా ప్రతిపక్షాలు గట్టిగా ఉండి ప్రతిఘటించే స్థితులు లేవు. ఏదైనా ఉగ్రవాద దాడులు, ఉక్రెయిన్ వాళ్ళు, మిగతా వాళ్ళు జాతి పరంగా ఉన్నటువంటి వైరుధ్యాలతో అటువంటి దాడులు జరగవచ్చు తప్ప టోటల్గా ప్రజల మీద గ్రిప్ ఉంది. తర్వాత రెండవది, ఇంపోర్ట్ చేసుకునే దేశాలకు ఎక్కువ ఇటువంటి యుద్ధాలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడతాయి. ఇప్పుడు మన దేశం మొన్న ఇరాన్ అమెరికా యుద్ధం జరిగినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడ్డాం మనం ఆయిల్కు. ఎందుకంటే హార్మూర్ జలసంధి నుంచి మనం 65% ఇంపోర్ట్ చేసుకోవాలి ఆయిల్ని. అంత దిగుమతి మీద ఆధారపడినప్పుడు అటువంటి ఇబ్బందులు వస్తాయి. అట్లాగే చైనాకు కూడా ఇబ్బందులు వచ్చాయి. కాకపోతే వాళ్ళకి నిల్వ చేసుకునే క్యాపబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనంత రాలేదు.
అందుకని ఎప్పుడైనా ఇంపోర్టెడ్ ఎకానమీ ఉంటే ఆ ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఎక్కడ సప్లై చైన్ షార్టేజ్ వస్తే అక్కడ ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. ఓకే. రష్యాకు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పెద్దగా లేవు. ఎక్స్పోర్ట్ చేయాలి. రష్యా మీద సంక్షోభం సృష్టించాలంటే ఆయిల్ ఎక్స్పోర్టింగ్ ఆపేస్తేనే వాళ్ళు సంక్షోభానికి లోనవుతారు. అదే ప్రయత్నం చేస్తున్నారు అమెరికా వాళ్ళు. సత్యం గారు, రష్యా గుండెకాయ లాంటి వాణిజ్య కేంద్రాలపైన ఉక్రెయిన్ ఇప్పుడు ముప్పట దాడులు చేస్తుంటే క్రెమ్లిన్ ఎందుకు అడ్డుకోలేకపోతుందంటారు సత్యం గారు? అడ్డుకుంటుంది, కానీ కొన్ని స్కిప్పిల్స్ ఉంటాయి కదా, కొన్ని జారిపోయినవి ఉంటాయి కదా. ఇవాళ ఇవాళ ఆ ఆయుధాలు ఉక్రెయిన్ కావు, అమెరికాయి. నేను ఇంతకుముందే చెప్పాగా, ఆయుధాల ఎగుమతుల్లో ఉక్రెయిన్ చేసే ఎగుమతుల్లో 67% అమెరికా ఉన్నాయని. సహజంగానే అమెరికా ఆయుధాలు సోఫిస్టికేటెడ్ ఉంటాయి. అటువంటి సోఫిస్టికేటెడ్ ఆయుధాలని ఎన్కౌంటర్ చేసేటప్పుడు అటు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ మామూలు దేశమే, అమెరికా అడ్డుకుంటుంది, ఇజ్రాయిల్ అడ్డుకుంటుంది. ఆయన కొన్ని అమెరికా స్థావరాలు దాక్కుతున్నాయి గల్ఫ్ కంట్రీస్ ఉన్నటువంటి వాటి మీద. ఇక్కడ కూడా అట్లా కొన్ని మిస్సింగ్స్ అయ్యే అవకాశం ఉంది. 100% అడ్డుకోవటం అనేది సాధ్యం కావట్లేదు మనకు ఈ ప్రాక్టీస్ చూస్తుంటే. అయితే ఇది చూస్తుంటే రష్యా వైమానిక రక్షణ వ్యవస్థల ఎయిర్ డిఫెన్స్ వైఫల్యాన్ని ఈ దాడులు ఎత్తి చూపుతున్నాయా సత్యం గారు? ఏమన్నారు? ఈ రష్యా వైమానిక రక్షణ వ్యవస్థల ఎయిర్ డిఫెన్స్ వైఫల్యాన్ని ఈ దాడులు ఎత్తి చూపుతున్నాయా? అట్లని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు అసలు ఎయిర్ డిఫెన్స్ రష్యానే స్ట్రాంగ్ అని చెప్పేసి S-400 మనం దిగుమతి చేసుకుంటాంగా. చైనాకి ఎగుమతి చేస్తుంది, మనకు ఎగుమతి చేస్తుంది. ఇతర ఇంకొంచెం ఆఫ్ఘనిస్తాన్కి కూడా ఇంకా ప్రయత్నాలు ఉన్నట్టుంది. S-400 అనేది ఇప్పుడు గ్రేటెస్ట్ వెపన్ అని ఎయిర్ డిఫెన్స్ లో. కాబట్టి మొన్న పాకిస్తాన్ నుంచి కూడా డిఫెన్స్ చేసుకోవడంలో మనకు బాగా ఉపయోగపడాయని. చైనా దగ్గర 6 ఉన్నాయి, మన దగ్గర 2 ఉన్నాయి. వాటిని 6కు పెంచుకోవాలనే ప్రయత్నంలో మనం ఉన్నాం. కాబట్టి ఎయిర్ డిఫెన్స్ లో వాళ్ళు వీక్ అనిపించలేదు, కానీ ఏదైనా కావచ్చు ఇప్పుడున్నటువంటి. ఎందుకంటే ఆయుధాలు 4th జనరేషన్ నుంచి 5th జనరేషన్కి వచ్చినాయి. ఇప్పుడు 5th జనరేషన్ నుంచి 6th జనరేషన్ ఆయుధాలు మొదలుపెట్టారు. కాబట్టి ఏ దేశం ఏ టెక్నాలజీలో సక్సెస్ అయితే మనం ఇప్పుడే చెప్పలేము. 6th జనరేషన్ మొదలైంది. కాబట్టి ఈ మొదలైనటువంటి స్థితిలో దేని క్యాపబిలిటీ ఏమిటో, దేన్ని అడ్డుకునే శక్తి దేనికి ఉందో అనేది వేయలేదు. అది నడుస్తుంది ఇప్పుడు. అయితే సత్యం గారు, ఇక్కడ ఇంధన వనరులు కావచ్చు, చమురు డిపోల తర్వాత ఇప్పుడు కమర్షియల్ హబ్స్ పైన దాడులు రష్యా వ్యాపారవేత్తల్లో ఎలాంటి బ్యాన్ని రేపుతున్నాయంటారు? ఇప్పుడు రష్యాలో కూడా రష్యా ఇప్పుడేం కమ్యూనిస్ట్ దేశం కాదు, ప్రైవేట్ దేశం. ప్రైవేట్గా ఎక్స్పోర్ట్స్, ఇండస్ట్రియలిస్టులు ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సహజంగానే ఎక్కడైనా డిఫెన్స్లో పడ్డప్పుడు వాళ్ళు కూడా ఆ డిఫెన్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత రష్యా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టిందంటే రష్యన్ ప్రభుత్వం చేసే ఎక్స్పోర్ట్సే కాదు, రష్యాలో ఉన్నటువంటి ఎంటర్ప్రైజెస్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆగిపోతాయి. కాబట్టి సహజంగానే రిస్క్ ఉన్న దగ్గర పెట్టుబడులు పెట్టరు. దాంతో దేశంతో పాటు ఇండస్ట్రియలిస్టులు కూడా సంక్షోభాలు ఉండే అవకాశం ఉంది. అట్లా ఆల్రౌండ్ షో ద్వారా కమర్షియల్ యాక్టివిటీ మీద ఉధృతం చేయటం దాడులు, అట్లాగే ఆయిల్ మీద ఉధృతం చేయటం, ఆయిల్ కేంద్రాల మీద దాడులు చేయటం, ఇదంతా కూడా వ్యూహాత్మకం మీద రష్యా మీద దాడులు చేస్తుంది. మరి ఒక ఉక్రెయిన్ అయితే ఎప్పుడో తిప్పుకొట్టేది, దరిదాపు నాటో దేశాలు యుద్ధం చేస్తున్నాయి కాబట్టి రెసిస్ట్ చేస్తున్నారు. అయితే ఈ నష్టాల వల్ల రష్యా పారిశ్రామికవేత్తలు పుతిన్ పైన యుద్ధం ఆపాలని ఏమైనా ఒత్తిడి తెచ్చే అవకాశాలు అంటే ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పటి వరకు అది అవపట్లేదు. అమెరికా మీద అమెరికన్ ప్రజలు తెచ్చారు, కానీ అమెరికా ప్రజలు ఒత్తిడి తెస్తేనే ఇరాన్ మీద చర్చలకు వచ్చిండు ఎవరు, ట్రంప్. దరిదాపు 320 టౌన్లలో 93 లక్షల మంది ప్రదర్శనలు చేశారని ఒక అంచనా వేశారు అమెరికా. ఇప్పుడు రష్యాలో అటువంటి ప్రదర్శనలు లేదా అటువంటి డిమాండ్ ఇంతవరకు వినలేదు మనం. అది కూడా ఫ్రీ ఎకానమీ కాబట్టి ఏం సీక్రెట్గా వార్తలు ఉండే అవకాశం లేదు, ఖచ్చితంగా బయటకు వస్తాయి. కాబట్టి సహజంగానే ఇంతవరకు ఇంకా అది రానట్లు. రైట్, థ్యాంక్ యూ అంది సత్యం గారు. మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ న్యూస్.